రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు యాజ్ యూజువల్గా ఏదో ఒక గవర్నమెంట్ ప్రోగ్రాం పెట్టుకుని ఏదో మాట్లాడుతుంటారు. ఆ ప్రోగ్రాం సంగతి వెళ్ళి ఇంకా మిగతా విషయాలు మాట్లాడుతుంటారు. అందులో భాగంగా నేను టీవీ చూసేప్పటికీ చంద్రబాబు నాయుడు గారి తాలూకు మాటలు ఏమున్నాయంటే, ప్రజలందరినీ దేవుడికి దండం పెట్టుకొని మీరు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాకూడదని చెప్పి రాష్ట్రంలో అని పాపం ఆయన ఆవేదనని, ఆయన భయాన్ని ప్రజలు వచ్చి ఆవేశం. నేను కూడా ఇదే కోరుతున్నాను ప్రజలందరినీ కూడా, ఈ దరిద్ర ప్రభుత్వం పోవాలని. ఏదైతే మోసం, మాయ, దగ అని చెప్పి అధికారులకు వచ్చిన ఈ ప్రభుత్వం ఎంత వేగం పోతే అంత మాకు మంచి జరుగుతుందని చెప్పని ప్రజలందరినీ కూడా దేవుణ్ణి కోరండి అని చెప్పి కోరుతున్నాను. ఎందుకంటే ఏ ఒక్కరు కూడా ఐదు అంటున్నాడు, అది ఇది ఒక పక్క రైతుకు వచ్చి పండిస్తే పంటకు లేదు. నిన్న రోజున చూసాం ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు, డిఎస్సి విద్యార్థులు, యువత మా పార్టీ పిలిపిస్తే ఎంత పెద్ద ఎత్తున రాష్ట్రంలో రియాక్ట్ అయ్యారండి. ఎందుకయ్యారు? కొన్ని అవతకులు జరిగాయి, అవతకులు మా దృష్టికి వచ్చాయి, వాటికి క్లారిఫికేషన్ కావాలని చెప్పి ముందు అడిగారు. దానికి సమాధానం లేదు ప్రభుత్వం నుంచి. పోనీ ఇప్పటికైనా సరే నిజంగా ప్రభుత్వం శత్రువుతూ ఉంటే, ఆ సంబంధ మంత్రికి చిత్తశుద్ధి ఉంటే, ముఖ్యమంత్రికి కానీ యువత పట్ల లేదు గవర్నెన్స్ పట్ల ట్రాన్స్పరెంట్ ఉండాలని ఆయన కోరుకుంటే చెప్పనండి. స్పోర్ట్స్ కోటాల్లో ఉద్యోగాలు ఇచ్చారు. ఎవరికి ఇవ్వాలండి స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు? ఫస్ట్ ఎవరికి ఇస్తారండి? మీరు మనం ప్రభుత్వం ఇచ్చిన జీవోలు ఇవన్నీ కూడా ప్రభుత్వం ఇచ్చిన జీవోలే. ముందు ఎవరికి ఇస్తాము? ఒలింపిక్స్లో వచ్చినకి ఇస్తారు. ఆ తర్వాత ఒలింపిక్స్లో లేకపోతే వరల్డ్లో ఛాంపియన్లు ఉంటే వాళ్ళకి ఇస్తారు. ఆ తర్వాత అది లేకపోతే దాంట్లో మళ్ళీ గోల్డ్, మళ్ళీ బ్రాంజ్ ఇవి చూసి ఇస్తారు. అవి లేకపోతే స్టేట్లో ఇస్తారు. స్టేట్లో అయిపోతే యూనివర్సిటీ ఇస్తారు, అయిపోతే కాలేజీ ఇస్తారు. ఇది అంతే, అవునా కదా? అదే ఈ జీవులన్నీ ప్రభుత్వం ఇచ్చినవే. 2012లో ఉన్నాయి, మళ్ళీ 25 ఇచ్చారు, 26 ఇచ్చారు. స్పోర్ట్స్ కోటా అంటే ఏంటి? లేదు ఎస్సీ ఎస్టీ బీసీ కోటా అంటే ఏంటి? ఎవరైతే డిఎస్సి ఎగ్జామ్ రాస్తారో, లేకపోతే ప్రభుత్వం ఏదైనా సరే గ్రూప్ 2, గ్రూప్ 1 పెట్టి రాస్తారో, అందులో పాస్ అయ్యి స్పోర్ట్స్ సర్టిఫికేట్ పెడితే ఆ పెట్టిన సర్టిఫికేట్లలో ఆ మార్కుల్లో చూసి వాళ్ళకి ఇస్తారు. అంతేగాని దీని ప్రకారం ఒక రియాక్షన్ ఇచ్చారు. ఏమని? అసలు నువ్వు ఎగ్జామ్కే వెళ్ళక్కర్లేదని, డిఎస్సి ఎగ్జామే రాయక్కర్లేదని ఎగ్జామ్ ఇచ్చారు. చూడండి, నేను చెప్పింది అవుతుందా చెప్పండి, ఖండించమండి. ఆ సర్టిఫికేట్ ఉంటే చాలు ఇచ్చేవచ్చు ఉద్యోగం. అంటే ఎప్పుడు పెడితే సర్టిఫికేట్ ఉంటే ఉద్యోగం ఉండడానికి? ఇంతకుముందు 2% ఉండేది 3% పెంచారు. ఇప్పుడు ఆ 1% ఎవరు తగ్గించారు? అది లేదు. గత ప్రభుత్వం 12లో ఈ ప్రభుత్వం ఉంది కదా రాష్ట్రంలో. రెండు 2012లో ఇచ్చిన జీవని 14 తర్వాత ఈ ప్రభుత్వంలో వచ్చి మరి 14-19 కూడా ఆ జీవో కంటిన్యూ అయింది కదా. మరి 25లో వచ్చి ఆ 1% పెంచావు, ఓకే. పెంచింది ఎవరు తగ్గించావు? ఏ సెక్షన్కి?
ఓసీలకా? ఏ ఏ ఏ కోపం తగ్గించారు? ఇవన్నీ డౌట్స్. వీటిని క్లారిఫై చేయవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఎస్, అడుగుతారు, ఒకటే 10 సార్లు అడుగుతారు. మరి 2వ ర్యాంక్ వచ్చిన వ్యక్తిని వచ్చి అందులో తీశారు. ఆ వ్యక్తి వచ్చి కోర్టుకి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు కోర్టుకి? నువ్వు ఉద్యోగస్తుడు, నేను మన డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు, దానికి సమాధానం లేదు. అపోవాలి ఇవన్నీ కూడా డిఎస్సిలో. ఊరిగా 15,000 మెగా డిఎస్సి. ఎస్, నువ్వు 15,000 ఉద్యోగం ఇచ్చావు. గత ప్రభుత్వంలో ఒక ఉద్యోగం కూడా ఎవరన్నారు? ఉద్యోగం కూడా లేదండి. నేను మంత్రిగా ఉన్నాడు, సుమారు 10,000 మందికి ఉద్యోగం ఇచ్చాను టీచర్స్కి. రమ్మనండి, నేను పబ్లిక్గా ఇప్పుడు టీచర్లు వచ్చి అధికారులు దయచేసి వారిని చెప్పనండి, నేను చేయలేదు సత్యబాబుని. 2008లో డిఎస్సిలో అప్పుడు ఉండిపోతే అవన్నీ గత ప్రభుత్వంలో నేను పూర్తి చేశాను. మిగిలిన సుమారు ఎంతమందికి? 2,193 మందికి ఇచ్చాను ఉద్యోగులు. పాప ఇప్పటి నుంచో వాళ్ళు బాధపడుతుంటే క్వాలిఫై అయ్యి. అలాగే 1998లో డిఎస్సిలో సెలెక్ట్ అయిన వాళ్ళు బాధపడుతుంటే వాళ్ళకి 5,800 మందికి ఇచ్చాను. నేనే ఇచ్చాను. నేను మంత్రిగా నేను సిగ్నేచర్ పెట్టి ముఖ్యమంత్రి గారు తొప్పించి ఆయన సిగ్నేచర్ పెట్టి ఇచ్చాము జగన్మోహన్ గారు చెప్పి. అది కాకుండా ఒక 2019లో స్పెషల్ డిఎస్సి మళ్ళీ పెట్టాము. మనకి 520 మందికి ఇచ్చాం. కాంట్రాక్ట్ లెక్చర్లు అయితే సుమారు 16 కేజీబీలో 1,700 మందిని రిక్రూట్ చేశాను. మొత్తం అంతా కలిపి 10,300 మందికి అప్పుడు ఇచ్చాం. ఇది వాస్తవం, రికార్డెడ్ ఇది. అవి చెప్పుకుని తిరగాలి. ఏమీ లేదు, ఒక్క ఉద్యోగం కొనలేదు పుచ్చుకోమని చెప్పేస్తారు. నేను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు రాష్ట్రంలో 2 లక్షల మందికి సచివాలయ ఉద్యోగులను అపాయింట్ చేస్తాము. వాళ్ళందరూ క్వాలిఫైడే కదా. గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అందరూ. ఎక్కడైనా చిన్న అవకతవక జరిగిందా? ఎక్కడైనా చిన్న కామెంట్ వచ్చిందా? ఎవరి మీద చిన్న అవేగం వచ్చిందా? దీన్ని మీ పత్రికలు, మీ ఛానల్స్ అన్నీ చెప్పండి, చూడండి, వచ్చాయా? మరి అది కూడా జగన్మోహన్ గారి ప్రభుత్వం జరిగే కదా. అవన్నీ మేమే కదా పర్యవేక్షించాం అదంతా, ముఖ్యమంత్రి గారి అధ్యక్షత. ఎందుకు రాలేదు? కమిట్మెంట్ ఉండాలి. అందులో మళ్ళీ మన స్వార్థం, మన సొంతం, మనవాడు, పైవాడు అనేది ఉండకూడదు. ఇక్కడ ఏం జరిగింది? సరిగ్గా ఇది ఆ టెలిఫోన్ రికార్డు మీ టీవీలో వేశారు. ఏవో టీవీల్లో 2-3 టీవీల్లో 10 లక్షలు ఇస్తావా, 15 లక్షలు ఇస్తావా ఉద్యోగాలు. వాళ్ళు ఉంచొచ్చండి. వెంటనే వాళ్ళ మీద కమిషన్ తీసుకొని ఎవడు చేశాడో వాళ్ళ మీద చర్యలు తీసుకొని ప్రజల ముందు దోషులు నిలబెట్టాలి కదండి. ఎక్కడ జరిగిందండి? వ్యవస్థను బస్సు పట్టించేస్తున్నారు. రోజు పబ్లిసిటీ. ఇది మళ్ళీ పైపెచ్చు ఈ ప్రభుత్వం రాకూడదని మీరు వచ్చి మొక్కండి అని చెప్పి ప్రజలందరినీ వేడుకుంటారు. ప్రజల్ని ఆ ప్రజలు మనసులో అనుకుంటున్నారు, నువ్వు పోతే పోవాలరా బాబు, ఈ రాష్ట్రానికి ఈ ప్రభుత్వం పోతే దరిద్రం పోద్దని ప్రజలు అనుకుంటున్నారు. ఇది కాదా? చెప్పండి. 1 కాదు 2 కాదు, ఒక్కదానికి క్లారిఫికేషన్ చెప్పారండి. ఒక్కదానికి ఈ జీవోలను ఎందుకు చేశారు, ఎందుకు వెబ్సైట్లో తీస్తారని మాట రోజుని. మొన్న రోజు మేము అడుగుతుంటుంటే ఇప్పుడు వచ్చి స్టేట్ వెబ్సైట్లో పెట్టారు, జిల్లాల్లో పెట్టలే. ఇప్పటికి ఎలా వాటర్ బోర్డు పెట్టుకుంటే పక్క స్టూడెంట్ చూస్తాడు, అవును మేధావిత్తన వచ్చింది ఉద్యోగం, నాకంటే బాగా వచ్చింది. ఓ సొంటకు వచ్చింది అనుకో, సొంటకు వస్తే ఏమంటే వచ్చిన ఉద్యోగం అని అంటారు. దాన్నే ఎంక్వైరీ జరుగుతాయి.
ఎప్పుడు కూడా యాంబిక్యూటీ ఉండకూడదు. పారదర్శకతతో పని ఎప్పుడు చేయాలి, ఎప్పుడు ఉండాలి. ఓ సంతృప్తి అనేది జరగ ఉండాలి. లేదే 3,50,000 మంది ఈ రిక్రూట్మెంట్కి అటెండ్ అయితే మీ స్వార్థం కోసం, మీకు కావాల్సిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చుకోవడం కోసం వ్యవస్థను బస్సు పట్టించి ఈ విధంగా డిఎస్సీని వచ్చి మళ్ళీ పెద్ద పైపెచ్చు ఏదో చేసాము అని ఏం చేశారండి? ఏది అసలు ఈ ప్రభుత్వానికి ఏది పడట్లేదు. ఏ విషయం చెప్పినా అకౌంటబిలిటీ లేదు, ఏది కమిట్మెంట్ లేదు, ఏమి లేదు. ఎందుకు? ఇప్పుడు నేను వస్తున్నప్పుడు ఒక విషయమైన సంబంధించి ఒకడు వచ్చాడు. వాడు వచ్చి అంటే అది కాదురా బాబు తమ ఇచ్చాడు. రాష్ట్రంలో మన వైజాగ్ ఈ ప్రాంతానికి సంబంధించి ఈ జిల్లాలో 13,597 మంది అర్హులు గుర్తిస్తే అది గుర్తించామని చెప్పి వాళ్ళే ఇచ్చారు. అందులో 224 మందికి ఇచ్చారు. ఇంకా మిగతా 2,000 మందికి 2,373 మందికి ఇంకివ్వాలి. పోనీ ఇవాళ కాదు ఇప్పిస్తామని చెప్పచ్చు. మళ్ళీ వాళ్ళు వచ్చి గుర్తిస్తున్నారంట. మరి ముందు 13 ఎందుకు అనౌన్స్ చేశారు? 13 మంది అభ్యర్థులు దరఖాస్తు పెట్టుకున్నారు, 13 మంది ఉన్నారు, ఇంకా పరిశీలిస్తున్నామంటే బాగుంది. అవునా వాళ్ళని ఈ రకంగా. ఇదే కాదు, ఇవాళకి వచ్చి రైతు పండించిన మొక్కజొన్నకు వచ్చి ఎక్కడ దిక్కు లేదు, కొనే నాదులు లేదు. రైతు చనిపోతాడు, రైతు భక్షిపోతున్నాడు. ఏమనంటే పెద్ద పెద్ద మాటలు, పెద్ద పెద్ద కబుర్లు చెప్తారు. ఓ పక్క మొన్న ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో దీంట్లో టీవీలో దీంట్లోనూ నేను ఏమైనా చూస్తుంటే వైజాగ్ ఎంపీ గారు ఏదో మాట్లాడుతున్నారు. అయ్యో 2 అయినా కొట్టాడు, ఇంకా 3 కొట్టాడు, 3 అయినా కొట్టాడు, 4 కొట్టాడు. అవును 4 కొట్టాడు కదా. మన ఏకంగా గీతం పక్కన ప్రభుత్వ భూముల్ని దోచుకుంటే ఇంతనే దోచుకున్నా ఇంకా ఎక్కువ దోచుకో అని చెప్పి ఏంటిది? అది కాదండి. ఈయన ఇంకా 2 సంవత్సరాలు ఎంపీ ఆయన గౌరవంగా. ఆయనకంటే ముందు వాళ్ళ తాతగారు కూడా చేశారు ఎంపీ, మర్చిపోయాడు. ఎప్పుడైనా అప్లికేషన్ చూసామో మనం? ఎప్పుడైనా చెప్పండి. నేను అనొచ్చు కదా. నేను ఆయన ఎప్పుడు అప్పుడు మేమున్న పార్టీలో కానీ లేదా ఆయన పార్టీలో మేమే కానీ స్నేహం ఉండేది కదా తప్ప. మరి ఈయనకి ఎందుకు వస్తున్నాయి? ఈ న్యాయంలో ఎందుకు వస్తున్నాయి అంటే ఆతుత. పూర్వకాలం ఇప్పటికి బిహేవియర్ మారింది. వారి తాలూకా ఆలోచన మన దోపిడీ విధానం వచ్చింది, అందుకు వస్తున్నాయి ఇవి. కాబట్టి మాట్లాడేప్పుడు ఎక్కువగా ఏదో ఊహించుకుని మాట్లాడొద్దు దయచేసి. 1,000 మన అర్థాలు చూపెడితే 5,000 మనం చూపెడతాయి. కరెక్ట్ కాదు ఇది. ఈ రకంగా ఈ ప్రభుత్వం ఏ కోణంలో తీసుకోండి, ఏ విషయం తీసుకోండి, లేకపోతే ఏ ఒక్క విషయాన్ని ఇది మేము చేస్తామని చెప్పాను ధైర్యంగా మేము చెప్తాం. తెల్లవాళ్ళు వేస్తే ఏమనంటే మేము గుగ్గులు తీసుకొచ్చిన దానికి మేము కూడా ఏం దాన్ని వ్యతిరేకించలేదు. కానీ రేపు రాబోయే అనర్థాలు, రేపు రాబోయే ఇబ్బందులు, రేపు వచ్చేదానికి ఏ విధంగా నువ్వు పరిష్కారం చేస్తావు అది కూడా చెప్పాలి. ఆలోచిస్తున్నారా? ఏమనంటే మేము ఇది మన బాబాపురం ఎయిర్పోర్ట్ ఎవరు తీసుకొచ్చారండి? బాబాపురం ఎయిర్పోర్ట్ని ఎవరు ల్యాండ్ బ్రేకింగ్ చేశారండి? బాబాపురం ఎయిర్పోర్ట్ ఎవరు శంకుస్థాపన చేశారండి? బాబాపురం ఎయిర్పోర్ట్ని ఏ రోజుకి ఇది పెడతా అని చెప్పారండి?
దానికి కావాల్సింది ప్రభుత్వం ఇస్తుంది ఏంటండి? భూమి, కనెక్టివిటీ, నీరు. భూమి వచ్చి మీ సేకరించి ఇచ్చాము, కనెక్టివిటీ కూడా ప్లాన్స్ ఇచ్చాము, నీరు కూడా ప్లాన్. ఆ నీరు ఇచ్చే దారి లేదు, నీరు లేదు. దానికి చెప్పండి, దారి ఎక్కడ ఉందో, నీరు ఎక్కడ ఉందో? బాపురం ఎయిర్పోర్ట్కి రేపు జూలైలో ఆగస్టులో దాన్ని ప్రారంభిస్తాం. ఎంత దానికి కావాల్సిన నీరు కావాలి, ఎంత నీరు వచ్చి దానికి ఇప్పుడు ప్రభుత్వం ప్రొవైడ్ చేస్తుంది, ఎప్పుడు లోపల అది ఇస్తుంది? చెప్పండి. నాయకులుగా చెప్పడం, ఆ మేనేజ్మెంట్ని అనౌన్స్ చేయమండి. నాయకులు అయితే వాళ్ళకి తెలిసింది అబద్ధాలను చెప్పేస్తారు. ఎందుకంటే నా ఉన్న లెక్కలు మీరు అనవచ్చు. మీరు కూడా నాయకుడు కన్నా నాయకుడైనా నేను దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి దాంట్లో చేశాను కాబట్టి ఉన్నాయి. చెప్పనండి. అదే వాళ్ళు పక్కన పెట్టుకుని చెప్పానండి. నీరేది దారి ఏదని, ఈ దారి నీరు అని చెప్పండి. నువ్వు ప్రభుత్వం చేయవలసిన పని ప్రభుత్వం చేయకంట ప్రైవేట్ వాళ్ళు చేస్తుంది వచ్చి మనం సంఖ్యలో గుర్తుకొని మనం వచ్చి బుసకీర్తి వచ్చి పెట్టుకొని ఆహో అంటే అది ఎక్కడ అవుతుందండి? ఇది కరెక్ట్ అండి? ఇది ఇందాక ఫిషింగ్ హార్బర్ ఆయన చెప్తున్నాడు ఏమొచ్చి ఇంతకుముందు అందరు వచ్చి మన ఫిషింగ్ హార్బర్లో 300-400 బోట్లు వచ్చేవంట. ఇప్పుడు వచ్చి దానికి డబుల్ అయిపోయామంట. అసలు ఖాళీ అదే అంటారు. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే నమ్మదు. దానికి గత ప్రభుత్వం అప్పుడు గడ్కరీ గారితో చెప్పి అవన్నీ చేయించి ఎక్స్ప్లెయిన్కి వచ్చి చేయించాం. ఏది ఈ పక్కన మొన్న బుడగట్ల పాలెం సాయం చేస్తాం. ఏది అలాగే మనం బాబాపురం దగ్గర కోనాడ అక్కడ పెట్టాం. అది ఏది ల్యాండింగ్ సెంటర్ కొన్ని డిస్ట్రిబ్యూట్ అవుతాయి కదా. ఇవి ఎందుకు పక్కన పెట్టేశారు ఇవన్నీ? ఈ ప్రజలకు అవసరం లేదు. ప్రజలు కాదా? ఏమనంటే ఇవన్నీ అని చెప్తారు. ఏంటి ఏదైనా ఒక ఇష్యూని వస్తే ప్రభుత్వం దృష్టి తీసుకొస్తే అసలు దానికి స్పందించడానికి అనిపించట్లేదు. ముందు ఇష్యూ వస్తే అది నిజంగా అది ఇష్యూ అది కరెక్టా కాదా, అది వాస్తవమా, వాస్తవం అయితే వెంటనే దాన్ని ఏ చర్యలు తీసుకోవాలి, అవాస్తవం అయితే దానికి సంబంధిత వాళ్ళు అది కాదు అవాస్తవం అండి అని బట్టి అది చెప్పి ఇగ్నోర్ చేసేయాలి. తర్వాత సరే రాజకీయాల్లో ఎవరో మాట్లాడకుండా చేస్తారు, కానీ ప్రజలు చచ్చిపోతున్నారే, ప్రజలు అన్యాయం అయిపోతున్నారే. ఒక అబద్ధభావం వచ్చింది రాష్ట్రంలో అందరికీ. మాకు రక్షణ లేదు, మా పని జరగట్లేదు. ఇది జరుగుతుంది, ఇలాంటి జరుగుతున్నాయని, ఇంత దోపిడీ ఇంత దగా జరుగుతుందని పెద్దానికి చేయముంచడమేనా ప్రతి అంశానికి? ఇప్పుడు ఆవిడ చెప్పండి, స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలనేది నేను డిమాండ్ చేస్తున్నాను. ఇవ్వాలనేది ప్రభుత్వం తాలూకు విధానం. స్థానికులు అంటే దానికి ఒక కొలం పెట్టారు. అయితే జిల్లా, లేకపోతే జోను, ఇంకా అయితే స్టేట్. ఇప్పుడు వస్తున్న పరిశ్రమల్లో ఆ జీవోల్ని మరి ఇంప్లిమెంట్ చేస్తున్నారు చెప్పనండి. ఏదైనా వస్తే పోయి ఏదైనా ఓ పరిశ్రమ వస్తే ఇంకా రాలేదు అనుకుని ఇంకో రాబోతున్నాయి అనుకో అని ఊరికన్నా ఏదైనా చెప్పండి. ఏ జీవోలున్నా ఆ జీవోని ఇన్కార్పొరేట్ చేస్తారో చెప్పండి. ఆ జీవోని 100 50 అప్పుడు గూగుల్ వస్తుంది అనుకో 500 మంది కావాలంటుంది దానికి.
వాళ్ళు చెప్తున్న లెక్కల ప్రకారం ఓ 50 లక్షలు 50,000 కాదు 500. 500 కొన్ని స్థానికులకి క్వాలిఫైడ్కి ఆ క్యారెక్టర్కి ఇవ్వాలని ఎక్కడైనా ఇన్కాపరేట్ చేశారు దానికి. మరి అలాగే దేనికైనా సరే కనీసం మీరు ఇచ్చిన మాల్స్లో పెడదాం అనుకుని రూపాయి లెక్కన ఇస్తున్నారు 99 పైసలకి, లేకపోతే కోటిపల్లి భూములు ఇస్తారు కదా, దాంట్లో ఇన్కాపరేట్ చేశారు దాన్ని. అది చేయమని చెప్పనండి. ఏంటిది అసలు ఆలోచన వచ్చిందా మీకు? అది ఇది చేయాలని ఆ ఎయిర్పోర్ట్కి వెళ్తే ఊరికి చెప్పుకుందానికి దారి లేదు, నీరు లేదు. ఏడాలో, నవ్వాలో, చెప్పాలో, బాధపడాలో, ఏం చేయాలో అర్థం పరిస్థితిలో ఇవాళ ఉంది. ఎంతసేపు ఒకటే గోళ. మళ్ళీ పైపెచ్చు భగవంతుడు వచ్చి ఇప్పుడు మానవ మాత్రలే ఇప్పుడు దేవుని మీద అంటే ఈ ప్రభుత్వం తాలూకా పని అయిపోయింది అనేది నిన్న చంద్రబాబు నాయుడు తాలూకా స్పీచ్లో అర్థమైపోయింది కాదండి. ఆ ప్రజలకి ఒక నిజంగా గత ప్రభుత్వంలో కంటే ఈ ప్రభుత్వం మేలు జరిగితే ఆ దేవుని దండం పెట్టడం, ఆ దేవుని దండం పెట్టడం. ప్రజల మీరే దేవుళ్ళు, మాకు మీరు మేము జరిగితే చేయండి మాకు అడగచ్చు కదా. దేవుని దండం పెట్టమంటారు. నేను అందుకే అడుగుతున్నాను. ఆ దేవుని అదే మనసుతోని న్యాయం గత ప్రభుత్వం మంచి జరిగి ఈ ప్రభుత్వం నష్టం జరిగితే అదే దేవుణ్ణి కోరండి, ఈ దరిద్ర ప్రభుత్వం ఇప్పుడు పోద్దాన్ని అని. ఈ రకంగా ఉంది రాష్ట్రంలో ఉన్న పరిపాలన. వీళ్ళు వచ్చి గొప్ప చెప్పుకొని ఇవి చేస్తున్నారు. అందుకే ఈ 2 సంవత్సరాల పరిపాలన మీద 4వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు మా పార్టీ ఒక ప్రోగ్రాం కూడా ఇచ్చాం. వ్యతిరేకతని ప్రజలతో కలిసి పాలు పంచుకొని ప్రజలకు తెలియచెప్పాలని వాళ్ళతో కలిసి ఎవరైతే యాక్చువల్గా సఫలత ఉన్నారో అందరూ కలిసి ఒక కొత్త పెన్షన్ ఆ ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చి మా విద్యార్థులు కొట్టుకొని వస్తారు. ఏదో ప్రభుత్వం అనేది కంటిన్యూస్ పాలసీ. ఈ ప్రభుత్వం కంటే ఇస్తారంట. ఈ సంవత్సరం ఒక 24-25 సంవత్సరం ఇస్తారంట. మరి ఇస్తే ఒక 23 సంవత్సరాలు మిగిలిపోయి 1, 2 వాయిదాలు ఉంటే ఎవరా? ఎలక్షన్ ముందు ఎలక్షన్ మీద ఆఫీసిన వాయిదాలు ఎవరా? కొత్తగా స్కూళ్ళు పెడతారంటే స్కూల్లో పెట్టిన తర్వాత కాదంట, పెట్టిన తర్వాత పేరెంట్ చేస్తారంట, అప్పుడు ఇస్తారంట. అప్పుడు పేరెంట్ ఎప్పుడు చేస్తారు? పోనీ డేట్ అనౌన్స్ చేస్తారా మీరు? డేట్ అనౌన్స్ చేయలేదు. ఎప్పుడు ఇస్తారు పుస్తకాలు, ఎప్పుడు ఇస్తారు బ్యాగులు, ఎప్పుడు ఇస్తారు షూలు? అలవాటు అయిపోయారు వాళ్ళకి. ఈ ప్రభుత్వాలు మనం వచ్చి రైట్ టు ఎడ్యుకేషన్ అవన్నీ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో లేదు కంపల్సరీ మనం ఏం చేయాలి అని ఆయన పెట్టాడు. ప్రజలు అనుభవించారు అవి. మీరు వచ్చి ఇస్తారంట. అప్పుడు పెడితే ఇంగ్లీష్ మీడియం వచ్చి అమ్మమ్మో తెలుగు మీడియం. ఇప్పుడు వచ్చి ఇప్పుడు సిబిఎస్ఆ ప్రైవేట్కి దారత్వం చేస్తారు, పూర్తిగా దారత్వం చేస్తారు. సిబిఎస్ సిలబస్ పూర్తిగా ప్రైవేట్లో తప్ప గవర్నమెంట్లో కిల్ చేసేస్తున్నారు. నారాయణ చైతన్య ఏదో శ్రీరామో లేకపోతే భాష్యమో లేకపోతే ఇంకోటో ఉలగాడు ఏదో ఒకటి పెట్టుకుని వాళ్ళు సిబిఎస్ఈ సిలబస్ తప్ప స్టేట్ గవర్నమెంట్లో లేదు. ఇది ఎక్కడండి ఇది? ప్రభుత్వాలు న్యాయమా? ఓ రైల్వే జోన్ అన్నారు. రైల్వే జోన్ గత ప్రభుత్వంలో అప్పుడు విభజన చట్టం వచ్చిందాన్ని గత ప్రభుత్వంలో ల్యాండ్ అలాట్ చేసాము, అవన్నీ చేసాం. పోనీ ఏదో చెప్పారు తీసుకొచ్చారు, అది వచ్చింది. మనకున్న కరెంట్ దానికి సంబంధించిన ఏది ఇన్కమ్ వచ్చిందో ఆ ఇన్కమ్ వచ్చిందాన్ని ఒరిస్సాకి ఇచ్చారు. ఏమనంటే మేమే ఈ కూటమి ప్రభుత్వం మాది అంటారు. మరి ఏది కూటమి ప్రభుత్వం? ఎక్కడుంది? ఏం చేస్తుంది?
నాకు పని ఊరికి డబ్బులు డ్యాన్సులు మాత్రం ఊరికి భజనలు భజంతులు చేసుకోవడానికి మాత్రం చేస్తారు. ఏంటి భజనలు భజంతులు దేనికోసం? ఏంటి చేసుకుని అడుగుతాను. అందుకని టోటల్గా చంద్రబాబు నాయుడు దేటరా బాబు, దేవుణ్ణి పూజించమంటాడు దేటరా బాబు. ఏదైనా ప్రభుత్వాలు పనిచేస్తే ప్రజలారా నేను మీకు చేస్తాను, మీరు చూసినా కోటేయన్నారు, అందుకని దేవుణ్ణి పూజించండి, ఆ ప్రభుత్వం రాకూడుతుంది అదే అని అన్నం చూస్తే, అందుకే అదే మనస్సు ఆ ప్రజలు కోరుతున్నాను. గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం మేలు చేస్తే పర్వాలేదు, గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం అన్యాయం చేస్తే దేవుని అదే నోటితో దేవుని ప్రారంభించండి. ఈ ఈ ప్రభుత్వం ఎప్పుడు పోతారా బాబుని? డిఎస్లో చదువుతున్న అవకతవకలు ఇదిగో ఇన్ని, 1 కాదు 2 కాదు 3 కాదు 4 కాదు ఇదిగో ఇన్ని. త్వరలో గవర్నర్ కూడా కలుస్తున్నాను. గవర్నర్ కూడా కలిసి ఇంకో జరిగిన అవకతవకలకు వెళ్ళి స్పెసిఫిక్ కేసులు కూడా పెట్టేస్తాం. ఎంక్వైరీ చేసి సపోజ్ నేను తప్పు చెప్పాను, ఇది తప్పండి, సత్యబాబు చెప్పింది ఇగో ఇది అని తప్పేముంది? కాదు అంటే అప్పుడు నేను మళ్ళీ కాదు ఇది కాదు ఇది కాదు అర్థం చేసుకుని తప్పుని నేను చెప్తాను. లేదు దాన్ని ఇతరులు అవును నిజమని అవుతాను, ఊరుకుంటాను. విద్యార్థుల భవిష్యత్తు మీద ఎందుకండి ఇలాంటిది? ఆ పోస్ట్ అమ్ముకుంటారా? తెచ్చే మీ తాపేదల కోసం నీ జీవోలు వచ్చి అమెండ్మెంట్ చేస్తారా? ఎక్కడ లేని రూల్స్ని, ఎక్కడ లేని నామ్స్ని తీసుకొస్తారా? ఏంటండి ఇది? ఎవరి న్యాయమేనా? సో కాబట్టి బై అండ్ లార్జ్ టోటల్గా ఫెయిల్ అయిపోయింది ప్రభుత్వం. ఈ 2 సంవత్సరాల్లో పరిపాలన స్తంభించిపోయింది. వాళ్ళ తాలూకా ప్రాపకం కోసం, వాళ్ళు పబ్లిసిటీ కోసం, వాళ్ళు కోసమే జరిపించుకున్నారు తప్ప ప్రజలకి ఏ ఒక్క వర్గానికి కూడా మేలు జరగలేదని నా అభిప్రాయాన్ని మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాను. ఇదే ఇంకేంటి మొత్తం ఏం చెప్తాను. స్పెసిఫిక్ ఎప్పుడు గవర్నర్ గారిని కలిసినా స్పెసిఫిక్ ఇష్యూ బై ఇష్యూ. ఫస్ట్ ఇప్పుడు డిఎస్సీ అదే బయట మేము ఆరోపణ చేశామండి. ఫస్ట్ రోజు నాడు వెబ్సైట్లో పెట్టారు, లేకపోతే జిల్లాల్లో పెట్టారు, ఎందుకు తీస్తారు, ఎందుకు మళ్ళీ పెట్టండి మరి అన్నారు, ఎందుకు పెట్టలేదు. మొన్న పెడితే బయట చేస్తే 4 రోజుల కింద 5 రోజుల కింద అప్పుడు స్టేట్ వెబ్సైట్లో పెట్టారు, జిల్లాల్లో పెట్టలే. మరి స్పోర్ట్స్ కోట అయితే సపరేట్గా లేదు. స్పోర్ట్స్ కోట ఎవరైనా స్పోర్ట్స్ కోటలో ఇప్పుడు గ్రూప్ 1 పరీక్ష రాస్తాం అనుకోండి, స్పోర్ట్స్ కోట ఏముంటుంది? పరీక్షలో పాస్ అయినాడు స్పోర్ట్స్ కోట ఏంది? దాంట్లో ఫస్ట్ వాడికి 90 మార్కులు వచ్చి, రెండో వాడికి 40 మార్కులు వచ్చి స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే ఆ స్పోర్ట్స్ కోటలో ఈ 40 మార్కులతో పాటు ఈ స్పోర్ట్స్ కోట ఏం మెడల్ వస్తుందో చూసుకుంటాడు కదా. నేనేం చెప్తానంటే, ఎవరైతే పాపం 3,50,000 మంది ఇంక్లూడింగ్ 16 మంది కలిపి అయ్యారో వాళ్ళు మనోధైర్యం దెబ్బతీశారు. ప్రభుత్వాలు అంటే ఈ రకంగా దోపిడీలు, ఈ రకంగా లాలుచులు, ఈ రకంగా దొంగతనాలు ఉంటాయి, ఏంటి ప్రభుత్వం అని అని వాళ్ళ మనోధైర్యాన్ని దెబ్బతీస్తారు. అది నేను అంటుంది. మీరు ఆత్మశాఖలో వాళ్ళ మనోభావాన్ని దెబ్బతీస్తారంటున్నాను. 2 లక్షల మందికి ఉద్యోగం ఇచ్చాము సార్. అవి కాంపిటేటివ్ ఎగ్జామే కదా. ఏమి ఇంటర్వ్యూ మీద ఎవరైతే ఉద్యోగం అప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చాము ఎవరు ఏ ఒక్కరికైనా, వాళ్ళందరూ హైలీ క్వాలిఫైడ్, డబుల్ డిగ్రీలు, ట్రిపుల్ డిగ్రీలు వాళ్ళందరూ. మెగా డిఎస్సీ ప్రకటించి 16,000 జాబ్లు ఇచ్చింది కదా, అలాగా వైసీపీ
నేను చెప్పాను ఏదైనా మరి ఉద్యోగం నువ్వు కొడుతో నీ 5 సంవత్సరాలు దాన్ని సెటిల్ చేసి వాళ్ళకి ఉద్యోగం లేకపోతే ఏం చేస్తావు? నువ్వు చేయాలి కదా 5 సంవత్సరాలు టైంలోను. కోర్టు నుంచి ఆ కేసుని విత్డ్రా చేయించో లేకపోతే కోర్టులో ఫైట్ చేసి అది క్లియర్ చేసి వాళ్ళు విద్యార్థే కదా. వాడు మరి వాడు ఎక్స్పైర్ అయిపోతే వాడు ఎలిజిబుల్ అయిపోతాడు క్యాండిడేట్. మళ్ళీ వాళ్ళకి వచ్చి మళ్ళీ స్పెషల్ పిలుపు ఇచ్చాం కదా. చూడండి చెప్పాను మీకు, ఇది ఇప్పుడు చెప్పిన స్టేట్మెంట్ కాదు. నేను మంత్రిగా నేను ఆ రోజు అయిపోయింది మా గవర్నమెంట్ ప్రభుత్వానికి ఉండేప్పుడు చెప్పాను ఇది. మళ్ళీ ఇప్పుడు రీటేట్ చేస్తాను. టోటల్ వచ్చి డిఎస్సి 2008 డిఎస్సిలో 2193, డిఎస్సి 1998లో ఇచ్చిన డిఎస్సిలో 5,847, స్పెషల్ డిఎస్సి 2019 521. అవి కాకుండా కేజీపీలోని వచ్చి 1250 కాంట్రాక్ట్ బేస్లో, ట్రిపుల్ వచ్చి 450 కాంట్రాక్ట్ బేస్ ఇచ్చాను. కానీ ఇచ్చా 15,300 పోస్ట్ ఇచ్చారు. ఇది ఇప్పుడు చెప్పిన మాట కాదు, ఏదో చెప్పేసి అప్పుడు చెప్పిన మాట కాదు. ఉన్నది గవర్నమెంట్ ప్రభుత్వం చెప్పానండి, కాదు అబద్ధం అని చెప్పింది. ఇవి కాక ప్రభుత్వం ముందు వచ్చి 5,600 6,500 సబ్జెక్ట్ కరెక్షన్ నేను మర్చిపోయాను కొద్దిగా. అది డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇచ్చి ప్రభుత్వం ఎన్నికలు వచ్చి పెట్టడానికి వీలేదంటే మానేశాను. అంటే సబ్జెక్ట్ కరెక్షన్ చెప్పాను కదా. అందుకే 5,650 లేదా 6,550 సంథింగ్. మొత్తం నేను అంటున్నాను చెప్తాను, పాపం కదా. ఏదైతే స్పోర్ట్స్ కోటాలో అవలంబించవలసిన నామ్స్ రూల్స్ ఉన్నాయో వాటిని అవలంబించకుండా వారికి సంబంధించిన వాళ్ళని అవినీతితో ఆ కార్యక్రమాలు చేశారు అనేది నా అభిప్రాయం. కాదని ఆ లిస్టు ప్రకటించి దాన్ని పెట్టమనండి. చెప్పి ఉన్నాయి కదా. చూపెట్టండి చెప్పే అప్పీల్ని పెట్టుకొని కాగితాలు ఇచ్చుకొని కోర్టుకి వెళ్తే కోర్టులో అప్పీల్ ఎందుకు వేశారు? కోర్టు దేనికి వెళ్ళదు? కోర్టు దేనికి వెళ్ళలేదు? నువ్వు ఆలకించకపోతేనే కోర్టుకి వెళ్ళలేదు. యూనివర్సిటీ స్పోర్ట్స్ సర్టిఫికేట్ యూనివర్సిటీ ఇస్తే యూనివర్సిటీ కంటే ముందు ఒలింపిక్ వస్తాయి. ఒలింపిక్ ముందు వచ్చి దేశంలో సర్టిఫికేట్లు వస్తాయి. వాటిని డిక్లేర్ చేసి యూనివర్సిటీ ఇచ్చిన సర్టిఫికేట్కో లేకపోతే ఇంకోటి మర్చిపోయాను, మర్చిపోయాను. పూర్వం వచ్చి 60 గేమ్లకు ఉండేది. 60కి ఉండేది పూర్వం. 60ని పూర్వం 60 కాదు, పూర్వం వచ్చి 30కి ఉండేది. దాన్ని 60 ఇచ్చేసారు. దాన్ని చేయనియండి పర్వాలేదు. దాంట్లో ఇంకో కోర్సు పెట్టేది, దాన్ని ఇంకో గేమ్ పెట్టేది తెలుసా ఏంటి? బ్రిడ్జ్ అని ఒక బ్రిడ్జ్ అనేది 52 ముక్కలు ఆడతాం కదా, అది కూడా పెట్టేది. ఇది అఫీషియల్. ఇది కూడా క్వాలిఫికేషన్ ఉద్యోగానికి. బ్రిడ్జ్ గేమ్ కూడా క్వాలిఫికేషన్. ఇంకోసారి చెప్తాను ప్రాక్టికల్. నాకు సరిగ్గా బ్రిడ్జ్ గేమ్ ఎప్పుడు నేను ఆడలేదు, కానీ ప్యాకెట్ ఆడింది కానీ బ్రిడ్జ్ గేమ్ ఆడలేదు. నాకు తెలియదు. అవునా? 52 ముక్కలతో నడితే మరి ఏడవుద్ది. పేక ముక్కలతో ఆడిన గేమ్ ఏమన్నా? ఇగో బ్రిడ్జ్ గేమ్తో డెఫినేషన్ చెప్తాను. బ్రిడ్జ్ గేమ్ ఆడే విధానం అడిగా కాబట్టి చెప్తాను. ఆటగాళ్ళు వచ్చి 4 ఆటగాళ్ళు 2 జట్టుగా విడిపోయి ఒకరికొకరు ఎదురుగా కూర్చుంటారు. కొన్ని వెర్షన్లో వ్యక్తిగతంగా కూడా 4 సపరేట్గా కూడా ఆడతారు. కార్డుల పంపిణీ
52 కార్డులు అందరికీ సమానంగా ఒక్కొక్కరి 13 కార్డులు లెక్కన పంచుతారు. 13 నాలుగు 52 కార్డులు, 52 కార్డులు పేగ మొక్కలు. కార్డులు చూసుకున్న తర్వాత ఏ టీము ఎన్ని ట్రిక్స్ చేతించగలదో వేళ వేస్తారు. వాడు చెప్తాడు నేను ఇన్ని ట్రిక్స్ చేస్తానని అంటే మన ట్రిక్స్ చేయడం తెలియదు. ఆ పేగ మొక్కల ట్రిక్స్. బిడ్జింగ్ గెలిచిన వ్యక్తి ట్రంప్ సూట్ ఏదైనా ఒక ప్రత్యేకమైన గుర్తు లేదా హుకుం వంటిది నిర్ణయిస్తాడు. అంటే అదేంటో మరి తెలియదు. మిగిలిన ఆటగాళ్ళు అదే గుర్తు కార్డును వేయాలి. అంటే ఏ కలర్ వేస్తారు, 4 కలర్ ఉంటుంది, 4 కలర్ ఏ కలర్ వేస్తాడో ఆ కలర్ని మిగతా వాళ్ళు కూడా ఇవ్వాలంట. లేదా వేరే గుర్తింపు కార్డు కడితే అది బ్రేక్ చేయాలండి. కావాలంటే వీడియో ఒకటి ఉందండి, వీడియో చూస్తావా ఎలా కడతారు మరి ప్యాకెట్. ఇది కూడా ఒక గేమ్ అండి. ఇది దాన్ని ఇచ్చింది గవర్నమెంట్ ఇచ్చిన లిస్ట్లో ఇది కూడా ఇగో లిస్ట్ ఆఫ్ ఎందుకు అంత ఆత్రపడిపోదు ఎంత మెదడు. ఇగో లిస్టు ఇగో చూడు చదువుకో. లిస్ట్ ఆఫ్ రికగ్నైజ్ స్పోర్ట్స్ డిస్ప్లే ఫర్ ఎలిజిబుల్ మెరిటోరియస్ స్పోర్ట్స్ ఫర్ ది 3% ఆన్ రిజర్వేషన్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ సో బిలో. ఇక 3% రిజర్వేషన్ ఇచ్చారు కదా, దానికి ఇవి ఇందులో ఇది ఒకటి, ఇది 40. మీకు తెలియదు మరి, నాకు తెలియదు. చూడండి ఇది 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 ఇక మీ రైలు జనానికి చెప్పండి ప్రజలు చెప్పండి. ఈ గేమ్ కూడా అంటే ఇప్పటి నుంచి క్లబ్బుల్లో ఇంకా ఇది కూడా క్వాలిఫై కాబట్టి ఇంక కుర్రోళ్ళందరూ ఇంకా క్లబ్బులకి వెళ్తారు, క్లబ్బులకి వెళ్తారు కుర్రోళ్ళు పట్టుకోండి. ఇది చూడండి. ఇప్పుడు నేను అబద్ధం చెప్పానా? ఇగో జీవోలు కాపీలు ఇగో. ఏ ఇల్లునా అది బాగా క్వశ్చన్, అది కరెక్ట్. గేమ్ ఎప్పుడు ప్రవేశపెట్టారు? ఈ గేమ్ క్వాలిఫికేషన్ ఎప్పుడయ్యిందని, ఈ బ్రిడ్జ్ కోర్స్ ఎప్పుడైందని ఎందుకదా? జియో నెంబర్ 4 MS నెంబర్ 4 డేటెడ్ 19/4/25 రిక్రూట్మెంట్ అది అదేంది. అదే అలాగే మళ్ళీ 47 జీవోలో కూడా ఇచ్చారు 19/4/25లో. ఇంకో ఇస్తాను తీసుకో, రాసుకోవడం ఎందుకు జీవోలు పట్టుకెళ్ళి. ఏమండి నేను జీవుల నుంచి చెప్పాను సార్, ఇందులో చెప్పింది ఏది నా వ్యక్తిగతం కాదు. సారీ, ఇందులో ఇప్పుడు మాట్లాడిన మాటలు దయచేసి సోదరులు అపార్థం. నేను చాలా పత్తిగా ఉంటాను. నేను ఎప్పుడు ఏది కల్పించి ఏదో లేనిపోయిన సృష్టించి చెప్పే తత్వం నాది కాదు. నా అభిమతం బురదలను కాదు, నా అభిమతం రెక్టిఫై చేయడం. నా అభిమతం బురద జల్లడం కాదు, వ్యవస్థను రెగ్యులేట్, నా దృష్టికి వచ్చిన దాన్ని రెగ్యులేట్ దాన్ని రెక్టిఫై చేయడం. ఎప్పుడు పెట్టారు సార్? మీ గవర్నమెంట్లో పెట్టారు దీన్ని? చెప్తుంటే జీవో చెప్పాను కదా. పూర్వం వచ్చి ఎన్ని ఉండేవి అనుకో బాసు, పూర్వం 30 ఉండేవి బాసు. ఇంకా జీవో కూడా ఇస్తాను ఉండేది. అంటే ఇందులో ఈ డిఎస్సిలో చాలా కూడా మీరు అవలంబించిన విధానాలను అవలంబించారు. అదే కాదని చెప్తాను కదా, అందుకే చెప్తుంది 2047, 25 చెప్తుండే. ఎందుకు కాబరా? అంటే ఏం లేదు సార్, మీరు భోగాపురం శంకుస్థాపన చేసింది మీరే అని అంటున్నారు, కానీ చంద్రబాబు నాయుడు అందుకుని శంకుస్థాపన చేశారు కదా, ఇక్కడ కనబడుతుంది కదా. చేసిందాన్ని ల్యాండ్ గురించి చేస్తుంటే కరెక్ట్. అవును సార్, శంకుస్థాపన చేసిన తర్వాత చాలా తప్పు, చాలా తప్పు. శంకుస్థాపన చేసామంటే మళ్ళీ మేము శంకుస్థాపన అలా కాదు, మళ్ళీ మేము శంకుస్థాపన చేయండి. ఇప్పుడు ఆ తోట పిల్ల ఉంది, 5 ఇటుకలు వేసి ఏమి చేయకుండా చేశాడు,
తర్వాత మళ్ళీ రాజశేఖర్ వచ్చిన తర్వాత శంకుస్థాపన చేసి తోటపల్లి ప్రారంభించి కట్టాము. అది అంతేగాని అదాని విషయంలో కూడా అలాగే మీరు అంటూ ఉంటారు ఏది? కదండి. అదాని దానికి సంబంధించి టీడీపీ గవర్నమెంట్ లో శంకుస్థాపన చేస్తే మీ గవర్నమెంట్ లో మళ్ళా శంకుస్థాపన చేశారు కదా. ఏది చేసామన్నారు మీరు? ఖండించండి, అయిపోతుంది కదా. అని ఖండించండి. ఎవడొద్దన్నాడు? మిమ్మల్ని అడుగుతున్నాను సార్. మొగలు అది తప్పు. ఏదైనా ఒక ప్రాజెక్టు, ప్రభుత్వ ప్రాజెక్టు శంకుస్థాపన చేసామంటే దానికి శాంక్షన్ ఆర్డరు, దానికి సంబంధించిన అనుమతులన్నీ ఆ ల్యాంగ్వేజ్ అన్నీ అయితే అది శంకుస్థాపనకి పుల్లాడతాం. లేకపోతే ఏమవుద్ది, అరకొరుగ్గా చేసిన పరిస్థితి అవుతుంది. అరకొరుగ్గా చేసిన పరిస్థితి అవుతుంది. లేకపోతే నేను చెప్పిన అడిగాను. ఇగో అంతకుముందు 29 నుండి ఇగో 2012లో మీ హయాంలో ఎన్ని సార్? ఇగో 29 2012 అన్నారు కదా. అదే మరి దాన్నే కంటిన్యూ అవుతుంది. మేము మాయాంలో కొద్దిగా ఇవ్వలేదు మేము. అంటే ఈ డిఎస్సికి సంబంధించి మీ గవర్నమెంట్ లో కొన్ని ఇచ్చిన జీవోలనే వీళ్ళు అవలంబించారనేది వాళ్ళ వాదన. స్పోర్ట్స్ మేమేమి స్పోర్ట్స్ కాదు సార్. మరి నేను చెప్తుంది స్పోర్ట్స్ మాట్లాడుతుంది. మేము సేమ్ పాత ఏమున్నాయి అవే కంటిన్యూ చేసాము. 24 జీవో ఇచ్చారు. ఆ జీవోలో చెప్పి చూపెట్టాను కదా బాబు నువ్వు. అదే కదా చూపెట్టాను బాబు నువ్వు. ఏమంత మరి అంత చూపెట్టింది. ఓహో సరే, ఇది చాలా టెక్నికల్ సబ్జెక్ట్ లా ఉందేమో. ఏది ఇప్పుడు మీరు చెప్పారు 25 సారీ 25 25 26 25 రెండు ఇచ్చారు, 26లో ఒకటి ఇచ్చారు. 22లో 25 ఇచ్చారండి. 25 25లో 25 40 ఇగో 25 20 జిఓఎంఎస్ నెంబర్ 4 జిఓఎంఎస్ నెంబర్ 4 19/4/2004 మళ్ళీ అదే టైంలో జిఓ నెంబర్ 47 19/4/2025 రెండు ఇచ్చారు. ఒకటి ఇచ్చి ఒకటి రెండు ఇట్లు 40 గేమ్లు. ఆ 40 గేమ్లో మీ ఇప్పుడు గేము నేషనల్ గేమ్ సార్. సరే అది అనుకుని మీరు సమర్థించుకోండి, మీ ఉద్దానంలో కదా. ఓకే బాస్. పవన్ కళ్యాణ్ గురించి వదిలేశారు. ఏది పవన్ కళ్యాణ్ ఏమైంది? అది రాజశేఖర రెడ్డికే భయపడలేదు. రాజశేఖర గారికి ఎందుకు అతనికి భయం పడాలా? ఇతని గురించి రాజశేఖర రెడ్డి గారికి ఎందుకు భయం పడాలా? రాజశేఖర ఉన్నప్పటికీ ఇతను అతను ఎక్కడున్నాడు? ఇప్పుడు ప్రజారాజ్యంలో 2009లోను అవును ఉన్నది. తర్వాత వాళ్ళ అన్నయ్య పార్టీ కల్పించాడు కదా తీసుకొచ్చి అది కాంగ్రెస్ పార్టీలో. అది కాదు సార్, ఆయన అన్న స్టేట్మెంట్ ఏంటి, రాజశేఖర రెడ్డికే నేను భయపడలేదు, తుపాకీ ఇచ్చి మరీ యుద్ధానికి వెళ్ళాను అని అన్నాడు. ఎవరికి ఇచ్చి ఎవరికి వెళ్ళాడు? ఎవరు తెలుసు? ఎవరికి ఇచ్చి ఎవరికి వెళ్ళాడు? తుపాకీ ఇస్తే ఎవరు తెలుసండి? అసలు రాజశేఖర రెడ్డి గారి విషయం ఇప్పుడు ఎందుకంటే లేనిది అది చెప్పిన తప్పు. ఆ మాట కదా తెస్తుంటే అది తప్పు. ఇప్పుడు అది కాదండి, బతుకున్నాను అడగవచ్చు కదా సార్. ఒకటి ఆంధ్ర వాళ్ళు తెలంగాణకి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా? ఎందుకు వెళ్ళకూడదు? మరి ఆయన రావద్దని అంటున్నారు. ఎవరు అన్నాడు? చాలా మంది అన్నారు. ఎవరు అనలేదు, నాకు తెలిసి ఎవరు ఎవరు ప్రశ్న. ఇగో నా ఇల్లు తెలంగాణ, నాకు ఒక ఇల్లు ఉంది అంటే నా పేరు మీద లేదు, మా కొడుకు ఒక ఇల్లు ఉంది. నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఆ ఇంటికి వెళ్తుంటాను. నన్ను ఎవరు అట్లేదే, నన్ను అడగలేదే. నన్నేటి నిన్నేటి ఎవరైనా ఏ రాష్ట్రంకి వెళ్ళాలనే భారతదేశంలో ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉంది, స్వాతంత్రం ఉంది. రాజ్యాంగబద్ధంగా అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగంలో ఏదైతే చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలు చేస్తారో
ఆ ప్రభుత్వాలకు రాష్ట్రం ఇబ్బందులు చేస్తారు, లా అండ్ ఆర్డర్కి ఇబ్బంది అయినా శాంతి భద్రతకు వ్యవస్థను కల్పిస్తారు, ఆడికి వెళ్ళకూడదని అంటారు. తప్పే ఉంది. అలాగే సార్ అది ఆంధ్ర నేతల విగ్రహాలను కూడా పార్సల్ చేసి అదేమో అది అవివేకం, బుద్ధుని మాటలు ఇవి. ఇది రికార్డు నేను అంటుంది అవివేకమైన మాటలు. అవి ఎవరు మాట్లాడినా అవివేకం, అంటే శాంతి అవివేకం. ఎవరు మాట్లాడినా అవివేకం. శాంతి భద్రతలకు విఘాతం కలిగేటట్టుగా ఉన్న పరిస్థితులు ఉంటే వెళ్ళకూడదు. ఎక్కడ ఎవరికైనా వర్తిస్తుంది, ఎవరికైనా వర్తిస్తుంది. దేశంలో ఎక్కడ వర్తిస్తుంది. ఎందుకు మన రాష్ట్రంలో వర్తిస్తుందా? ఇప్పుడు ఏమనంటే చంద్రబాబు నాయుడు గారు మేము ఏదైనా వెళ్తామంటే అమ్మో శాంతి భద్రతకి విఘాతం అని చెప్పి ముందు అడ్డీట్లో మమ్మల్ని ధర్నా చేసుకుంటూ ఒప్పుకోవట్లేదు. ఒక కలెక్టర్ గారు రిప్రజెంటేషన్ ఇస్తామంటే ఒప్పుకోవట్లేదు. అలాగే మరి అప్పుడు ఇదే వర్తింది. అప్పుడు ఇప్పుడు చెప్పింది వర్తించుతా, ఇప్పుడు నువ్వు చెప్పింది వర్తించుతా. అప్పుడు అదే ఇప్పుడు నువ్వు చెప్పింది వర్తించుతా. ఇప్పుడు నేను అపోజిషన్ ఉన్నప్పుడు నన్ను మా ఇంట్లో అవసరం చేశారు 2 సార్లు. మరి ఎందుకు చేశారు? ఎందుకు గౌరవించాను చట్టాన్ని? ఎందుకు గౌరవించాను? ఆ 2 సార్లు అరెస్ట్ చేశారు. ఒకసారి తీసుకెళ్ళి భీములు పోలీస్ స్టేషన్లో పెట్టారు, ఒకసారి తీసుకెళ్ళి విజయవాడ అదే ఇంకో అక్కడ మన లోకేష్ గారి కాన్ఫరెన్స్ ఏం పేరు ఇది మంగళగిరి దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్ ఒకసారి పెట్టారు. ఏం చేశారు? గొప్ప చట్టాన్ని గౌరవించాం. ఓకే పద. అక్కడ ఆఫీసర్ ఎక్కడ మా చెక్ పోస్ట్ అయినా తీసుకెళ్ళారు. ఏంటి ఏం చేయాలా ఏం చేయకూడదా నేను చెప్తే మొత్తం ఆరుస్తారా తిరుగుతారా? అయితే మరి మీరు అడగచ్చు మాట్లాడప్పుడు నీటి గురించి ఎందుకు అడిగారని, మరి రోడ్డు గురించి ఎందుకు అడిగారని. ఎస్, ఓ ప్రజాప్రతినిధిగా, ఇంతకుముందు ప్రభుత్వంలో బాధ్యత వ్యక్తిగా, ఈ ప్రాంతానికి సంబంధించిన వాడిగా, గత ముఖ్యమంత్రి హయాంలో నీరు దానికి దారి 2 కూడా మేము సేకరించి అన్ని అనుమతులు తీసుకొచ్చి పెడితే ఇప్పుడు కూర్చొని రాలేదనే ఒక ఆందోళనతో ఓ బాధ్యత వ్యక్తిగా అడిగాను. అది మీ ఎయిర్పోర్ట్ వచ్చి ఏం చేయాలని ప్రజలను అడిగితే ప్రజల తరఫున చెప్తాను. తప్పే ఉంది. నన్నేది అడగదు. ఏమో ఈయన అడిగితే అవుతుందో అవుతుందో ఎందుకు అవసరం లేదని మైండ్ సెట్. రాజశేఖర రెడ్డి గారు మీకు చేసిన కామెంట్స్ ఉన్నాయి కదా సార్, అంటే అప్పుడు ఆ ఏజ్ ఏదో అన్నారు ఎలా సార్ పవన్ కళ్యాణ్ గారు అప్పటికి ఏమన్నారు? ఆయన రాజశేఖర రెడ్డి గారికి ఏం సంబంధం? పవన్ కళ్యాణ్కి రాజశేఖర రెడ్డికి ఏం సంబంధం? ఇక అన్నయ్య గారు వచ్చి రాజశేఖర గారి గురించి ఓ చిన్న మాట పెద్ద మాట చిన్న మాట ఏదైనా మంచో చెడో ఏదైనా మాట్లాడేదంటే ఒక అర్థం ఉంది. ఈయనకేం సంబంధం రాజశేఖర గారి గురించి? ఏ కాంటెస్ట్ ఎదిరిస్తాడు? ఇప్పుడు నేను అప్పుడు ప్రభుత్వంలో ఉన్నాను కదా, నేను ఆ ప్రభుత్వంలో ఉన్నాను కదండి. అవ్వచ్చు, మేబీ చేయొచ్చు, తప్పే ఉంది, చేయొచ్చు. అలాగైతే చిరంజీవి గారు చేసినప్పుడు ఆ పర్యటనలో సుమారు 21 మంది చనిపోయారు. ఇప్పుడు మొన్న వచ్చి మద్రాసులో విజయ్ చనిపోతే అప్పుడు ఎన్ని కేసు అప్పుడు ఎన్ని కేసు 2008-9లో పార్టీ అయిన పర్యటిస్తున్నప్పుడు ఎంతమంది చనిపోయారండి ఆయన క్యాంపెయినింగ్లో? మరి మొన్నట్లాగా ఏమైనా హెరాస్మెంట్ అయింది దానికి? 2004 నుంచి 2009 వరకు రాజశేఖర్ గారికి చంపిస్తూ ఆ క్యాబినెట్లో మాదే కదా అయిందో చెప్పనండి. ఎందుకు అవన్నీ అనవసరం? ఊరికనే మనం అనంతరం మనం ఏదో గొప్పని చెప్పుకోలేము తప్ప దేనికి వస్తాయి ఇవి? నాకైతే ఆ డీటెయిల్స్ పొరపరాలని తెలియదు. నేను అందులో చూడలేకపోయాను. నేను టీవీలో చూశాను కానీ ఎందుకే జరిగిందో అనుకున్నాను. ఆ తర్వాత ఎవరు దొరికారంటే సరే దొరికితే తాగిసో ఏం చేసో చేసుంటాడులే. ఇగో చెప్పింది ఒకటి చెప్పింది అర్థమైందా? ఈ ఆంధ్ర రాష్ట్రంలో పెద్దానికి దేనికోదానికి ఉంటాడు. ఆడు వైసీపీకో తెలుగుదేశంకో జనసేనకో లేకపోతే ఇంకో దానికో ఉంటాడు.
ఒకడు 4వ ట్రిప్ కూడా ఉంటాడు. ఇగో మీ బ్రదర్ చెప్పినట్టు 4 క్యారెక్టర్లు ఉంటాడు. ఏ క్యారెక్టర్ అని చెప్తా నేను కామెంట్ చేయడానికి తెలియదు అన్నప్పుడు ఇంకేమేం కొన్ని కామెంట్స్ చేయకూడదు, ఇష్యూలకు వెళ్ళకూడదు. కొన్ని ఇష్యూలు అసహ్యం చేశారు షర్మిలమ్మ చేయడానికి ఆవిడికి ఎజెండా ఆవిడ రాజకీయ లైన్లో మాట్లాడితే పర్వాలేదు, అది వ్యక్తిగతంగా మాట్లాడుతుంటుంది. పాపం ఏదో దీంట్లో ఉంది దాంట్లో వాళ్ళు మాట్లాడుతుంటుంది. నేను అందుకే పట్టించుకోండి. వస్తే మంచిదే సంతోషం, వస్తే మంచిదే సంతోషం, తప్పే ఉంది. రాజశేఖర రెడ్డి బ్రాండ్ అని కాదు, ఎవరికి వచ్చినా ఆయన గౌరవించాలి. నీకు అర్థమైందా? అది రాజశేఖర రెడ్డి బ్రాండా లేకపోతే ఇంకోరు బ్రాండా ఇంకోరు ఇదా కాదు, ఎవరికి వచ్చినా సంతోషమే. తప్పు. రేపు రాష్ట్రంలో 4 వ్యవసాయం వస్తాయి, 4 కుటుంబం వస్తాయి. XYకి వచ్చింది అనుకో, మంచిగా సంతోషం, కంగ్రాట్స్ చేసినట్టు నేను అభినందన. వాళ్ళు నడబడి చూసిన తర్వాత అప్పుడు మాట్లాడతాం. ఏ పోరాటం తెలియకూడదు. ఏం పోరాటం? ఏం పోరాటం నాకే తెలుసు. రాజ్యసభ సీటు పోరాటానికి ఇస్తారు, మేనేజ్మెంట్కి ఇస్తారు, క్యాష్కి ఇస్తారు. ఏంటి ఇప్పుడు మన రాజ్యసభ మెంబర్లు వచ్చి కొందరికి ఇస్తారండి, అన్ని దానికి ఇస్తారండి. వాళ్ళకి అవసరం ఈక్వేషన్స్ ఇస్తుంటారు. ఓకేనా?